హాయ్ అండి. ఆలు పరోటా. ఆలు పరోటాకి ముందు 2 ఆలుగడ్డలని ఉడికించుకోవాలి. తర్వాత దాంట్లో ఉడికించి మొత్తం మెత్తగా మెదిపినాక దాంట్లో 2 ఆనియన్స్, 4, 5 పచ్చిమిరపకాయలు, కొంచెం ధనియా పత్తా, కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ చేసుకొని దీన్ని మొత్తం మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మన గోధుమ పిండిని కలిపి పెట్టుకున్నాక దాన్ని చపాతీలాగా చేసుకొని ఈ చపాతీలను కొంచెం రౌండ్గా చేసుకున్నాక ఈ ఆలు మిశ్రమాన్ని మొత్తం 1 స్పూన్ తీసుకొని దీంట్లో పెట్టాలి. పెట్టి దాన్ని మొత్తం పిండిని కొంచెం మంచిగా రౌండ్గా తీసుకురావాలి. మన ఈ ఆలుగడ్డ మిశ్రమం బయటికి పోకుండా మంచిగా దాన్ని చుట్టుకున్నాక పైన మీకు ఏమైనా ఎక్స్ట్రా పిండి అనిపిస్తే తీసేసుకోవచ్చు. దాన్ని మంచిగా చేసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండి తీసుకొని చేస్తే నాకు మొత్తం 6, 7 ఇవి పరోటాస్ వచ్చినాయి. దీనిపైన పొడి పిండి వేసుకుంటూ మంచిగా అది బయటికి రాకుండా చూసుకుంటూ చేయాలి. కొంచెం బయటికి వస్తూ ఉంటుంది. మనకు పిండి అనేది గట్టిగా ఉండాలి, కొంచెం మరీ మెత్తగా ఉండకుండా కొంచెం గట్టిగా ఉండేటట్లు చేసుకోవాలి. చూసారు కదా, మంచిగా వచ్చేసింది. ఇంతకుముందే నేను 2, 3 చేసి పెట్టాను. నా పక్కనే మా పాప కూర్చొని తను కూడా చేస్తుంది. చిన్న చిన్న రోటీస్ నేను కూడా చేస్తా ఆలు పరోటా అనుకుంటూ తను కూడా చేస్తుంది. తర్వాత వీటిని కాల్చుకోవాలి. మన చపాతీ పెంక పెట్టి పెంక కొంచెం హీట్ అయ్యాక దాని మీద ఈ ఆలు పరోటాని వేయాలి. ఆయిల్ వేయగానే ఎమ్మటే తిప్పేస్తే పెంక కతుక్కుపోతుంది. తర్వాత ఈ పరోటా అనేది విరిగిపోతుంది. అంతే, కొంచెం ఉడికాక తిప్పేస్తే మంచిగా వస్తుంది. కొంచెం ప్రెస్ చేసుకుంటూ చేస్తే మంచిగా వస్తుంది. ఇలా చేసుకున్నామంటే దీంట్లోకి మనకి కూర కూడా అవసరం లేదు, మంచిగా తినేయచ్చు. మంచిగా కాలిపోయింది కదా. అట్లనే మిగతా పరోటాస్ అన్నీ చేసుకోవాలి. నాకు మొత్తం ఈ పిండితోటి 2 ఆలుగడ్డలతోటి 2 కప్పుల గోధుమ పిండితోటి మొత్తం ఒక 6 పరోటాలు వచ్చినాయి. తర్వాత మా పాప చేసిన చిట్టి పరోటాస్ ఆమె వాళ్ళ నాన్న కోసం చేసిందంట. ఇవి కూడా మంచిగా కాల్చి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుందండి ఆలు పరోటా. మంచిగా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. దీంట్లోకి కావాలంటే మీరు ముందే చేసి పెట్టిన ఆలుగడ్డ మిశ్రమం అది ఉంటుంది కదా, దాన్ని మిగిలించుకొని తిన్నా కూడా మంచి టేస్ట్ వస్తుంది. అంతే అండి, రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.